మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలేకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే అక్రమ నిర్మాణం కొనసాగుతున్న ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గృహ నిర్మాణానికి అనుమతి తీసుకుని వాణిజ్య నిర్మాణం జరుగుతున్న అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇదే విషయంపై కాలేకల్ పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను వివరణ కోరగా ఆ యొక్క నిర్మాణానికి G+2 రెసిడెన్షియల్ అనుమతి తీసుకున్నారని, దానికి మించి కడుతున్న నిర్మాణానికి నోటీసులు జారీ చేసి పనులు నిలిపివేస్తామన్నారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం కొనసాగుతుందా, అధికారులు పనులు నిలిపివేస్తారా వేచి చూడాల్సిందే. కాలేకల్ గ్రామం జాతీయ రహదారి పక్కన ఒకటి అక్రమ నిర్మాణం కొనసాగుతుంది. G+2 పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా నిర్మాణం చేపడుతున్నారు మరియు పెంట్ హౌస్ కూడా కడుతున్నారని చెప్పి మాకు సమాచారం అందింది మేడం. దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను కాలేకల్ పంచాయత్ కార్యదర్శి. మీ దృష్టికి వచ్చినటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ నడుస్తుందో అది శర్వన్ లాల్ చౌదరి గారి పేరు పైన ఉంది. వాళ్ళు గతంలోనే 225 సర్వే నంబర్లో నిర్మాణ పనులు చేపడతామని చెప్పేసి గ్రామ పంచాయతీ నుండి అనుమతులు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఛాలెంజ్ ద్వారా వాళ్ళ కన్స్ట్రక్షన్ యొక్క పేమెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే G+2 పర్మిషన్ తీసుకుని ఏదైతే పైన పెంట్ హౌస్ ఇంకా థర్డ్ ఫ్లోర్కి పెంట్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నారో దానికి మేము గ్రామ పంచాయతీ నుండి పనులు నిలుపుదల చేయుటకు నోటీసులు అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కమర్షియల్గా కూడా షటర్స్ ఏదో వేస్తున్నట్టుంది. కమర్షియల్గా అయితే గ్రామ పంచాయతీకి ఇచ్చే అధికారం లేదు, అది HMDA ద్వారా తీసుకోవాలి. ఒకవేళ నిర్మిస్తే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ కమర్షియల్గా నిర్మిస్తే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ కమర్షియల్గా నిర్మిస్తున్నటువంటి సమాచారం అందిస్తే మాత్రం మేము వెంటనే నోటీసులు ఇచ్చేసి నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేస్తాం.